నమస్తే, నేను సూర్యప్రకాష్. ఈరోజు ఒక ప్రత్యేక వ్యక్తి గురించి మనం ముఖాముఖిలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి మరింత జన జన ప్రచారంలోకి వచ్చినట్టుగా చెప్పవచ్చు. అయితే ప్రముఖ గాయని అయినటువంటి గుడిపాటి శ్రీలలిత ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి గాయని. అయితే చిన్న వయసు నుంచే తన 4వ ఏట నుంచే ఈ పాటలు పాడటం, అదేవిధంగా డివోషనల్ సాంగ్స్ కావటం, ఇట్లాంటివన్నీ కూడా పాడుతూ యూట్యూబ్ ద్వారా, అదేవిధంగా అనేక టీవీ షోస్ ద్వారా, టెలివిజన్ షోస్ ద్వారా ప్రముఖంగా పేరుగాంచినటువంటి గుడిపాటి శ్రీలలిత తో మనం ఇప్పుడు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అనేక టీవీ షోస్లో, టెలివిజన్ షోస్లో కొన్ని వందలాది పాటలు, యూట్యూబ్ ద్వారా కొన్ని వందలాది డివోషనల్ సాంగ్స్ పాడి ప్రముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీలలిత ఇప్పుడు తాజాగా ఆమె పాడినటువంటి దుర్గామాత మీద, కనకదుర్గామాత మీద పాడినటువంటి పాటకి ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేయటం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె ప్రత్యేకంగా ఇప్పటికే పాపులర్ అయినప్పటికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసిన తర్వాత మరింత ప్రాచుర్యంలోకి వచ్చినట్టు చెప్పవచ్చు. ఆమె గురించి అందరూ కూడా నెటిజన్లు కావచ్చు, అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె గురించి సెర్చ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ట్వీట్ ఏదైతే కనకదుర్గ మీద పాడినటువంటి, శ్రీలలిత పాడినటువంటి పాటను కోట్ చేస్తూ ఆమె చాలా అద్భుతంగా పాడింది, ఆ పాట వినటం ద్వారా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పేసి నరేంద్ర మోడీ స్వయంగా ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు చెప్పుకోదగ్గటువంటి విషయం. అయితే శ్రీలలిత చిన్ననాటి నుంచి కూడా, అంటే దాదాపు 4 సంవత్సరాల ఏజ్ నుంచి ఆమె అనేక సంవత్సరాల పాటు పాటలు పాడుతూ వస్తుంది. అదేవిధంగా శ్రీలలిత ఇప్పటి వరకు లిటిల్ ఛాంప్స్లో పాల్గొన్నది. అదేవిధంగా పాడుతా తీయగా కావచ్చు, అదేవిధంగా సూపర్ సింగర్స్, బోల్ బేబీ, అదేవిధంగా స్వరాభిషేకం, ఇలా అనేక టెలివిజన్ షోస్లో పార్టిసిపేట్ చేసిన ఆమె యూట్యూబ్ ద్వారా కావచ్చు, అదేవిధంగా అనేక టెలివిజన్ షోస్ ద్వారా కావచ్చు, అనేక వందలాది పాటలు పాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమెకు సంబంధించి ఆమె ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉంది. ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీలలిత గారు, హాయ్ అండి, నమస్కారం. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ అండి సివిఆర్ న్యూస్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. యా, వెరీ వెరీ హ్యాపీ. మీకు అంటే ఇన్ని టెలివిజన్ షోస్ కావచ్చు, యూట్యూబ్ షోస్ కావచ్చు, ఇన్ని పాటలు పాడారు, ఇన్ని రకాల, అంటే దాదాపు 6 సంవత్సరాల వయసు నుంచే మీరు పాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇన్ని వందలాది పాటలు పాడారు. అయితే ఈ రకంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ మీ పాటను కోట్ చేస్తూ ప్రధానంగా ట్వీట్ చేయటం మీకు ఎలా అనిపించింది? అంటే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ఇవాళ మార్నింగ్ నేను ఆ న్యూస్‌తోనే నిద్రలేచాను. అంటే చాలా చాలా అంటే ఫస్ట్ నమ్మలేదు. ఆయనేనా లేకపోతే ఇంకెవరైనా ఫేక్ అకౌంట్ ఏమో అని అనుకున్నాను. కానీ చాలా మంది మెసేజెస్ చేస్తూ ఉన్నారు. లేదు, ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. అంటే నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. చాలా అదృష్టంగా అనిపించింది. అయితే మీరు వందలాది డివోషనల్ సాంగ్స్ కూడా పాడారు. ప్రత్యేకించి ఈరోజు అంటే కనకదుర్గా మాత గురించి పాడినటువంటి పాటకు ఈ రకంగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేయడం, స్పందించడం అనేది మీకు అంటే గతంలో వచ్చినటువంటి అనేక అవార్డ్స్ టెలివిజన్ షోస్లో కావచ్చు, ఇటు యూట్యూబ్లో కావచ్చు, అనేక ప్రశంసలు పొంది ఉంటారు. అయితే ప్రత్యేకించి నరేంద్ర మోడీ నుంచి వచ్చినటువంటి ఈ ప్రశంసని ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నిజంగా చిన్నప్పటి నుంచి చాలామంది పాట గురించి ప్రస్తావించడం, అభిమానించడం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు అందరూ గూడా అభిమానిస్తూ వచ్చారు. చిన్నప్పటి నుంచి నేను ఏ పాట పాడినా, ఏం చేసినా మొట్టమొదటిసారి ఆహ్, ప్రైమ్ మినిస్టర్ వరకు నా పాట వెళ్ళడం అనేది చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఆహ్, అంటే అమ్మవారి యొక్క ఆశీర్వచనంగా నేను భావిస్తున్నాననమాట ఈ సంఘటన. ఓకే. అంటే మీరు చిన్నతనం నుంచే, అంటే 6 ఏళ్ల నుంచే ఈ పాటలు పాడటం మొదలుపెట్టారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఆ చిన్ననాటి నుంచి పాడటానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు? మీ తల్లిదండ్రులా, లేకపోతే ఇంకా ఎవరు మీ గురువుగారు ఎవరు? అంటే ఫస్ట్ మా తల్లిదండ్రులేనండి. మా అమ్మగారు నేను చిన్నప్పుడే సింగర్ అవ్వాలని బలంగా కోరుకున్నారావిడ. తర్వాత మా నాన్నగారు నాకు 6 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన 35 పాటల వరకు నాకు నేర్పిచ్చారనమాట. వాళ్ళిద్దరు గూడా సింగర్స్. తర్వాత మా ఫ్యామిలీలో గూడా చాలా మంది సింగర్స్ ఉన్నారు. అండ్ అలాగే మా గురువు గారు మోదుమూరి సుధాకర్ గారు అండ్ హిందుస్థానీ కౌశికి చక్రవర్తి గారు. వాళ్ళిద్దరు గూడా ప్రోత్సాహం ఎంతో ఉంది. అండ్ అలాగే మా హస్బెండ్, మా ఇన్‌లాస్ కానీ వాళ్ళు గూడా ఇప్పుడు ఇంకా ప్రోత్సహిస్తున్నారు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా. సో, అందరి సపోర్ట్ వల్ల నేను చిన్నప్పటి నుంచి సింగింగ్ అనేది పర్స్యూ చేయగలిగాను. అండ్
అండ్ యూట్యూబ్ గూడా నేను కరోనాలో స్టార్ట్ చేశాననమాట. అది 2020లో అప్‌లోడ్ చేయడం. దసరా సీరీస్ ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్ నుంచి నేను అప్‌లోడ్ చేస్తున్నాను. అమ్మవారికి ఒక ఆఫరింగ్ లాగా ఒక 10 కీర్తనలు. సో, మా అమ్మ, నాన్న ప్రోత్సాహంతో అండ్ అలాగే మా హస్బెండ్ అందరి ప్రోత్సాహంతో ఇది కంటిన్యూ అయితే మీరు అవుతుంది. నేర్చుకున్నటువంటి పాటల్ని ఎక్కడ మొదటిసారి ప్రదర్శించింది ఎక్కడ? యూట్యూబ్ ద్వారా ప్రదర్శించారా? లేకపోతే టెలివిజన్‌లో ఎక్కడన్నా ప్రదర్శించారా? లేకపోతే మీ ఆహ్, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఎక్కడన్నా పాడారా? అంటే చిన్నప్పుడు మా అమ్మ, నాన్న దగ్గర పాడానండి. నా ఫస్ట్ ప్రోగ్రామ్ 'సరిగమప లిటిల్ ఛాంప్స్' నాకు 6 ఏళ్ల వయసున్నప్పుడు. ఓకే. కోటి గారి ప్రోగ్రామ్ అనమాట అది. అందులో పాడడం జరిగింది. సో, అప్పటినుంచి ఆల్మోస్ట్ ఒక 20, 25 రియాలిటీ షోస్ వరకు నేను పార్టిసిపేట్ చేసి అంటే బాలు గారితో, చిత్ర గారితో ఇలా చాలా మందితో నా జర్నీ కొనసాగించాను. హుహు. అంటే 'లిటిల్ ఛాంప్స్‌లో' మొదటిసారిగా పాడినటువంటి పాటని ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఏమన్నా పాడి వినిపిస్తారా? తప్పకుండా. హ్మ్. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావు లేదో ఆ శుభ గడియా వచ్చేను రాదో తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే. సో ఇది నా ఫస్ట్ పాట చాలా అద్భుతంగా ఉందండి టెలివిజన్‌లో. మీ గానం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. అయితే ఇప్పటి థ్యాంక్ యూ. వరకు ఎన్ని పాటలు పాడుంటారు? కేవలం డివోషనల్ పాడారా? సినిమాకి సంబంధించినటువంటి పాటలు ఏమైనా పాడారా? ఆ వివరాలు ఏమైనా చెప్తారా? అంటే యాజ్ ఎ సింగర్‌గా నేను అన్ని లైక్ అన్ని జానర్స్ పాడాలని కోరుకుంటూ ఉంటాను. సో, హ్మ్. అదే విధంగా నేను అటు ఫిల్మ్ మ్యూజిక్‌లో ఇప్పటివరకు ఆల్మోస్ట్ చాలా పాటలు పాడాననమాట. లైక్ రియాలిటీ షోస్ అవ్వచ్చు, బయట ప్రోగ్రామ్స్ అవ్వచ్చు. ఒక 3000 పైన షోస్ చేశాను. అండ్ డివోషనల్ మ్యూజిక్ అనేది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. అండ్ అదే ప్రకారంగా మా అమ్మ, నాన్న ప్రోత్సాహంతో అంటే అమ్మవారి ఉపాసకులనమాట మా అమ్మ. ఓకే. సో, అలాగా నేను చిన్నగా స్టార్ట్ చేశాను ఈ సిరీస్‌ని 2019లో. మా గురువుగారు కొన్ని కీర్తనలేవో నేర్పిస్తే అవి ఊరికే పాడాను. అంటే ఇంత పెద్ద హిట్ అవుతుంది ఈ సీరీస్ ఇన్నేళ్లగానైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇప్పుడు పీఎం గారి వరకు గూడా వెళ్ళడం అనేది నిజంగా అసలు ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాననమాట. యాహ్! సో, అంతా అమ్మవారి ఆశీస్సులు. అయితే మీరు అంటే 'సరేగమపలో' 'లిటిల్ ఛాంప్స్‌లో' మొదటిసారి పాడానని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే 'లిటిల్ అవునండి. ఛాంప్స్‌లో' అప్పుడు జడ్జి ఎవరున్నారు? మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు అప్పుడు ఆ టైంలో? ఆ టైంలో అంటే మా అమ్మ, నాన్నేనండి. అంటే వాళ్ళే అనుకున్నారు నేను ఖచ్చితంగా ఒక సింగర్ కావాలి అని చెప్పి. హ్మ్. అండ్ అలాగే మా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్ అవ్వచ్చు, అందరూ గూడా ప్రోత్సహించారు. అండ్ ముఖ్యంగా ప్రజలు అంటే ఆహ్, వాళ్ళంత చిన్న వయసు నుంచి గూడా నన్ను ఫాలో అవుతూ ఇప్పటికి నేను బయటికి వెళ్ళినా గూడా "నువ్వు శ్రీలలిత కదమ్మా" అని చెప్పి వాళ్ళు నా చిన్నప్పటి పాటల నుంచి గుర్తుపెట్టుకొని అంతలాగా అభిమానించారనమాట. హ్మ్. సో, వెరీ వెరీ హ్యాపీ అండి. యాహ్! అంటే ఇప్పటివరకు టెలివిజన్ షోస్ దాదాపు ఎన్ని షోలో మీరు పాటలు పాడి ఉంటారు? నేనొక 20, 25 రియాలిటీ షోస్‌లో పాడానండి. నాకు 6 ఏళ్ల వయసున్నప్పటి నుంచి పాడాను. హుహు. యాహ్! ఎన్ ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ ఒక 12 ఇయర్స్ అవుతుంది. 12, హ్మ్. 13 ఇయర్స్ అవుతుంది. హ్మ్. అంటే మీరు సో, అంటే మీరు అంటే చిన్ననాటి నుంచి అంటే మీరు చదువు కావచ్చు, ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది? మరి దానికి సంబంధించి ఏమైనా వివరాలు చెప్తారా? సో నేనిప్పుడు డిప్లొమా చేశాను మ్యూజిక్‌లో. అండ్ ఐయామ్ స్టిల్ స్టడీయింగ్ అనమాట. ఎంఏ మ్యూజిక్ చేయబోతున్నాను. అంటే చిన్నప్పటి నుంచి గూడా మా అమ్మగారు ఎక్కువ నేను స్కూల్‌కి వెళ్ళలేదు. హ్మ్. హోమ్ స్కూలింగే అనమాట. ఓన్లీ ఎగ్జామ్స్ రాసాను. హ్మ్. ఎక్కువ షోసే అనమాట చిన్నప్పటి నుంచి. అంటే మా నాన్నగారికి లైక్ హి వర్క్స్ ఇన్ బ్యాంక్ అనమాట. సో, ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉండేది 3 ఇయర్స్‌కొకసారి. ఓకే. సో, నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తూ మళ్ళీ మేము చెన్నైలో ఉన్నప్పుడు హైదరాబాద్‌కి షూటింగ్ వెళ్ళి సో, అలా ట్రావెల్ చేస్తూ సో, అలాగా నా స్కూలింగ్ అంతా అయింది. ఎవరికీ అంటే నేనేదో చాలా స్కూల్స్‌లో చదివాననుకుంటారు. బట్ అస్సలు స్కూల్‌కే ఎక్కువ వెళ్ళలేదు. ఓన్లీ ఎగ్జామ్స్ రాసాననమాట. హ్మ్. బట్ కరెంట్‌లీ ఐయామ్ పర్సూయింగ్ మ్యూజిక్ అండి. మ్యూజిక్‌లోనే ఉందామని చెప్పి కర్ణాటిక ఎంబీఏ మ్యూజిక్ చేస్తున్నాను.
అంటే మీరు సంగీత ప్రావీణ్యంలో అంటే ప్రధానంగా మీరు నేర్చుకున్నది కర్ణాటక మ్యూజిక్ అయినా మిగతా ఇతరత్ర ఏం నేర్చుకున్నారో దానికి సంబంధించినటువంటి. అదే ముఖ్యంగా మొదట కర్ణాటక సంగీతమేనండి. దాని తర్వాత నేను రీసెంట్‌గా హిందుస్థానీ మ్యూజిక్ గూడా కౌశికి చక్రవర్తి గారని చెప్పి మా గురువు గారు. ఆవిడ దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను. అండ్ దాంతో పాటు లలిత సంగీతం, ఫిల్మ్ మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్ ఇలా చాలా మ్యూజిక్‌లో నేను లైక్ నేర్చుకుంటూ ఉన్నాననమాట. పాడుతూ ఉన్నాను. మ్మ్. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే ట్వీట్ చేసి కోట్ చేశారో దానికి సంబంధించినటువంటి పాటని ఒకసారి మా ప్రేక్షకుల కోసం. ష్యూర్ అండి. డెఫినెట్‌లీ. యాక్చువల్లీ ఇది భజన్ స్టైల్ అనమాట. ఆయన ట్వీట్ చేసిన సాంగ్ ఓకే. కనకదుర్గ అమ్మవారి మీద, విజయవాడ కనకదుర్గ అమ్మవారి మీద. సో, దానికి నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అంటే మాది విజయవాడ. సో, ఆ పాట ట్వీట్ చేయడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఈ పాట నేను మా మావయ్యల దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి విని నేర్చుకున్న పాట అనమాట. సో, ఈ పాట పాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంకోటండి, అంటే ఇది ఎవరు ఆ! ట్యూన్ చేశారు? సొంతంగా మీరు ట్యూన్ చేస్తారా? ఎవరు అంటే ఇది ఎవరన్నా? యాక్చువల్లీ ఇది భజన సంప్రదాయం అండి. మ్మ్. భజన కీర్తనలనమాట. మా మావయ్య వాళ్ళు భజన్స్ చేస్తున్నప్పుడు ఈ పాట విన్నాను చిన్నప్పుడు. మ్మ్. సో, అది నేను వింటూ నేర్చుకుంటూ ఉన్నాను. అండ్ ఆల్సో ఇది మా ప్రోగ్రామింగ్ గూడా మొత్తం రఫీ అన్న అని చెప్పి ఆయన చేశాడు. అమ్ముపండు అంకుల్ మిక్సింగ్ చేశారు. మ్మ్. అండ్ వీడియో ఎడిటింగ్ గూడా చాలా వచ్చింది. అంటే ఈ సీరీస్ అంతా గూడా మా హస్బెండ్ దగ్గరుండి మొత్తం అంతా చేయిచ్చారు ఆఫ్టర్ మ్యారేజ్. సో, వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ పాట ఒకసారి పాడదాం ఒకసారి అనుకుంటున్నాను. పాడండి. కనకదుర్గ మహాప్రభావిత మదన జనకుని సోదరి, సనక నారద మౌని వందిత సర్వజన రక్షాకరి, వినత పూజిత వేదగాత్రి వీరభద్రుని మాతరో, కనక కవచ కిరీటధారిణి కనక దుర్గ మహామయీ. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం. స్వర్ణమణిమయ రత్నభూషణ కాంత కిరణ ప్రభాసిత, పద్మరాగలిలోత్పలాంచిత హస్త కంకణ భూషిత, దేవ ఋషిగణ స్తూయమాని దివ్య తేజ సమోన్నత, కనక కవచ కిరీటధారిణి కనక దుర్గ దయామయీ. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం. విజయవాడాపురమునందు కృష్ణవేణి తటమున, ఇంద్రకీలా పర్వతమున సుందరముగా వెలసిన, మల్లికార్జున భామిని మూల విగ్రహ రూపిణి, కనక కవచ కిరీటధారిణి కనక దుర్గ దయామయీ. ఓం శక్తి 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 ఓం. చాలా అద్భుతంగా ఉందండి. ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారంటేనే అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు పాడినటువంటి పాటను వింటుంటేనే ఆధ్యాత్మిక చింతనలోకి తీసుకెళ్ళింది. ఒకసారి ప్రశాంతంగా, మనసు ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా అనిపించింది. అయితే థ్యాంక్ యూ ప్రధానంగా థ్యాంక్ యూ. ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ట్వీట్ హిందీలో ట్వీట్ చేశాడు. ఆయన దాన్ని ఒకసారి తెలుగులో ఒకసారి చూసినట్టయితే ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ట్వీట్ను, మా జగదాంబను ఆరాధించడం వల్ల మనసు అనంత శక్తి మరియు ఆత్మబలంతో నిండిపోతుంది. దేవి తల్లి యొక్క దివ్యకాంతి మన హృదయాన్ని ఆధ్యాత్మిక చైతన్యంతో ప్రకాశింపజేస్తుంది అని హిందీలో ట్వీట్ చేయడం జరిగింది. అద్భుతంగా ఉంది. మీరు పాడినటువంటి ఇలాంటి పాటలు అంటే ప్రధానంగా ఇప్పుడు సంగీత ప్రావీణ్యంలో కర్ణాటక సంగీతం కావచ్చు, హిందుస్థానీ సంగీతం కావచ్చు, వీటిలో మీ గురువు గారు అంటే కర్ణాటక సంగీతంలో ఎవరు, మరి హిందుస్థానీ సంగీతంలో ఎవరు అసలు వాళ్ళు? మొట్టమొదటిగా కర్ణాటక సంగీతం మా అమ్మ నాన్న అలాగే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. మా అమ్మమ్మ గారు విజయలక్ష్మి గారు. అంటే ఆవిడ వాళ్ళకి ఆ వయలినిస్ట్. సంగీతంలో ప్రావీణ్యత ఉందా? ఆ! ఆవిడ వయలినిస్ట్ అన్నమాట మ్యూజిక్ కాలేజ్‌లో. ఓకే. సో, ఆవిడ దగ్గర నేర్చుకున్నా.
గత 10 ఇయర్స్‌గా నేను మోదుమూడి సుధాకర్ గారు టాప్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ విజయవాడ వాస్తవ్యులు వారు. సంగీత విద్వాంసులు. ఆయన దగ్గర నేర్చుకుంటున్నానండి. హ్మ్. అండ్ రీసెంట్‌గా 2, 3 ఇయర్స్ నుంచి హిందుస్థానీ గూడా నేర్చుకుంటున్నాను. కౌశికి చక్రబర్తి గారని ఆవిడ చాలా అద్భుతమైన హిందుస్థానీ విద్వాంసులనమాట. హ్మ్. సో, ప్రముఖ విద్వాంసులు. ఆవిడ దగ్గర హిందుస్థానీ నేర్చుకుంటున్నాను. ఇన్ని పాటలు పాడుతున్నారు కదా! అంటే యూట్యూబ్‌లో గావచ్చు, అదేవిధంగా టెలివిజన్ షోస్‌లో గావచ్చు. అంటే ప్లేబ్యాక్ సింగర్‌గా సినిమాల్లో ఏమన్నా అవకాశాలొచ్చాయా? దర్శకులు మిమ్మల్ని సంప్రదించినటువంటి పరిస్థితులున్నాయా? సందర్భాలు? అన్ అంటే నేను లైక్ రీసెంట్‌గా ఒక మూవీలో పాడానండి. హ్మ్. అది ఇంకా రిలీజ్ అవ్వాలి. ఓకే. బట్ అంటే ఎక్కువ ఆఫర్స్ అయితే ఏమీ రాలేదు. హ్మ్. యాహ్! ఇప్పుడు యూట్యూబ్‌కి సంబంధించినటువంటి అంటే సబ్‌స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎంతమందున్నారు? నేను అంటే యూట్యూబ్ అయితే లైక్ కరోనా టైంలో లాక్‌డౌన్‌లో స్టార్ట్ చేశాననమాట. హుహు. అంటే నాకు ఆ టైంలో మ్యూజిక్ అనేది చాలా మందికి ఒక హీలింగ్ లాగా ఉండేదండి. అంటే అవును. నేనే చాలా సోషల్ మీడియా కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా చాలా వరకి ఈ కరోనా టైంలో ఎక్కువ మంది స్టార్ట్ చేశారు. అవునండి. అవును. హ్మ్. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే మనకున్న మ్యూజిక్ గాని, ఇది గాని మన భజన్ స్టైల్ గాని, ఆ డివోషనల్ ఇది గాని ఎక్కువ మన సంగీతంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అది అందరికి గూడా వినిపించాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. దాంతో ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ అందరికి ఉండాలని నేను అది స్టార్ట్ చేశాను కరోనా టైంలో. ఓకే. సో, సో చాలా మంది అంతే రెస్పాండ్ అయ్యి రెస్పాన్స్ ఇచ్చారు. లైక్ యూట్యూబ్‌లో గూడా చాలా మంది మీ పాట వింటూ మేము యూ నో ఏమైనా నిద్ర పట్టకపోతే మీ పాట వింటాము. మా పిల్లలకి మీ పాట వినిపిస్తాం. ఇలాగా అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. సో, చాలా మటుకు నేను యూట్యూబ్‌లోనే డివోషనల్ సాంగ్స్ అన్ని కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాననమాట. ఓకే. సో అంటే ఇప్పుడు తెలుగుతో పాటు మిగతా భాషల్లో ఏమన్నా పాడారా ఇట్లాంటి పాటలు? అంటే హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం ఇలా నేను చాలా భాషల్లో గూడా మ్యూజిక్ చేస్తూ ఉన్నాను. పాడాను. అండ్ ముఖ్యంగా నా మలయాళం పాట ఒకటి 'బ్రెత్‌లెస్' సాంగ్ అన్నమాట. 13 మినిట్స్ సాంగ్ అది. హుహు. అది నేను లైక్ నాకు 15 ఇయర్స్ ఉన్నప్పుడు పాడాను. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ శ్రేయా ఘోషల్ గారు గాని, హ్మ్. తర్వాత సోనూ నిగమ్ గారు, హ్మ్. కోటి గారు, బాలు గారు, డ్రమ్స్ శివమణి గారు ఇలా చాలా మంది దానికి మంచి మంచి రెస్పాన్స్ ఇచ్చి అప్రిషియేట్ చేశారు. గ్రేట్ అండి. అంటే 30 మినిట్స్ బ్రీత్‌లెస్ సాంగ్ అంటే గ్రేట్. అంటే మీ దగ్గర ఇప్పుడు యాహ్! ఏమన్నా పాడటానికి లిరిక్స్ ఉన్నాయా? ఏమన్నా పాడగలుగుతారా దానికి సంబంధించి? అంటే మ్యూజిక్ లేకుండా అంత ఇదిగా ఉండదండి. అంటే అది రాదంటారా? ఆ జస్ట్ మ్యూజిక్‌లోనే హమ్ చేయండి. బావుంటది. అంటే 2 లైన్స్ అట్లా. అది సాంగ్ నేమ్ 'భావయామి పాడుమిండే' అన్నమాట. తర్వాత మీరు చూడొచ్చు అది ఓకే. యూట్యూబ్‌లో ఉంది. ఓకే. యాహ్! ఆ తర్వాత అంటే మిగతా అంటే తెలుగులో పాటలు పాడినటువంటి నేపథ్యంలో అంటే మిగతా భాషల్లో కూడా పాడంటున్నారు గదా! మిగతా అవునండి. భాషల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? తెలుగులో కన్నా కూడా మిగతా భాషల్లో ఏమన్నా రెస్పాన్స్ వచ్చినటువంటి తీరు ఎలా ఉంది? అంటే ముఖ్యంగా అయితే తెలుగు రాష్ట్రాల నుండే చాలా మంది అభిమానించారండి హ్మ్. చిన్నప్పటి నుంచి. అయితే పక్క రాష్ట్రాల వాళ్ళు గూడా నేను అంటే ఏమైనా కాన్సర్ట్స్‌కెళ్ళినా, ఏం చేసినా గూడా వాళ్ళు అంతే ఓన్ చేసుకొని మాట్లాడతారనమాట. బికాజ్ మ్యూజిక్ హాస్ నో లాంగ్వేజ్ అంటే ఇట్స్ లైక్ ఎన్ ఎమోషన్ కాబట్టి అవును. ఎవ్రీబడీ అంటే వాళ్ళు గూడా తెలుగు పాట విన్నారు. ఇప్పుడు నేను అంటే మోడీ గారు ఏదైతే ట్వీట్ చేశారో అది గూడా ఒక తెలుగు పాటేనండి. హ్మ్. సో, ఆయన నేనదే అనుకున్నా. ఆయన తెలుగు భాష విని పాడడం అనేది ఇంకా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. అవును. మీరన్నట్టు ఎందుకంటే సంగీతానికి భాషతో పని లేదు గదా! అదే. సంగీతానికి. ఓకే. సో, అలాగా నేను అక్కడ ఆ లాంగ్వేజ్ పాడినప్పుడు గూడా వాళ్ళు అంతే బాగా ఓన్ చేసుకున్నారు. హిందీ వాళ్ళైనా, తమిళ్ వాళ్ళైనా ప్రోగ్రామ్స్‌కి వెళ్ళినప్పుడు. హ్మ్. సో, నేను గూడా అంతే నేను అంతే రెస్పెక్ట్ ఇచ్చి ఆ భాష నేర్చుకొని పాడుతూ ఉంటాననమాట. ఇప్పుడు అంటే ప్రధానంగా టెలివిజన్ షోస్ చాలా వరకు వందలాదిగా చేశారు. అదేవిధంగా యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అంటే మీరు ఓన్ ప్లాట్‌ఫామ్స్‌ని మీదనే పెర్ఫార్మ్ చేస్తా ఉన్నారా? లేకపోతే ఏమన్నా స్టేజ్ షోస్ గాని, ప్రైవేట్ ప్రోగ్రామ్స్‌లో గాని ఇట్లాంటివి ఏమన్నా పెర్ఫార్మన్స్ ఇవ్వటం జరుగుతుందా? అంటే నేనేంటంటే లైక్ మోస్ట్‌లీ అందరికీ తెలుసు నేనెక్కువ డివోషనల్ మ్యూజిక్ పాడతానని చెప్పి. అండ్ ఆ! అంతే కాకుండా నేను రీసెంట్‌గా ఒక ఫీమేల్ బ్యాండ్ అనేది స్టార్ట్ చేశానండి. హుహు. అంటే ఆల్ ద మ్యూజిషియన్స్ ఆర్ ఫీమేల్ అండ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అన్నమాట. హుహు. సో, ఒకళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి, ఉత్తరాఖండ్ నుంచి, ఒకళ్ళేమో చెన్నై, ఢిల్లీ, పంజాబ్, కేరళ ఇలా చాలా మంది ఆర్టిస్ట్‌లందరం మేము కొలాబ్ అయ్యి
నేను తెలుగు రాష్ట్రం తెలంగాణ నుంచి. సో, అందరం కొలాబ్ అయ్యి మేమొక బ్యాండ్ లాగా ఫార్మ్ అయ్యి 'నారీగామ' అని చెప్పి రీసెంట్‌గా కీరవాణి గారు అది లాంచ్ చేశారు ఆ బ్యాండ్. హుహు. సో, మేము లైక్ వి ఆర్ డూయింగ్ షోస్ అన్నమాట. లైక్ మొత్తం ఇటు భజన్ క్లబ్బింగ్ గాని, ఇటు ఫిల్మ్ మ్యూజిక్ ఈ 2 గూడా మేము తీసుకెళ్దామని అనుకున్నాం. అంటే పాటలు పాడటంతో పాటు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించి ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ ప్రత్యేకించి మీరు ఏమన్నా అలవాటు చేసుకున్నారా? ఏమన్నా ప్లే చేయగలుగుతారా? యాహ్! అండి. అంటే నేను కజు అనే ఒక ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేశాను. 'కాంతార' అనే ఆహ్, మూవీలో 'వరాహ రూపం' అనే పాట తీసుకొని హుహు. కజు ఇన్‌స్ట్రుమెంట్ జోడించి నేను పోస్ట్ చేయడం జరిగింది. దానికి చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. అంటే లైక్ మొత్తం ఆ మూవీలో సాంగ్ కన్నా గూడా ఎక్కువ వ్యూస్ వచ్చాయన్నమాట ఆ సాంగ్‌కి నా సాంగ్‌కి. హుహు. సో, అది కజు అనేది నాదస్వరంలాగా ఉంటుంది. ఆ ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేస్తూ పాడాను. హుహు. సో, దాని మీద చాలా సాంగ్స్ కూడా ప్లే చేశాను. లైక్ 'నీలీల పాడదు దేవా' ఇలాంటి సాంగ్స్ అన్నీ గూడా ఆ ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేస్తూ పాడాను. ఒకసారి ఈ 'కాంతార' పాటని పాడి వినిపిస్తారా ప్రేక్షకుల కోసం? షూర్. అంటే షూర్. ఇన్స్ట్రుమెంట్లు డెఫినెట్‌లీ. అవసరం లేదు, మామూలుగా పాడి వినిపించండి. యాహ్! యాహ్! హ్మ్. వరారూపం దైవవరిష్టం వరారూపం దైవవరిష్టం వరస్మితవదనం వజ్రదంతధర రక్షాకవచం शिव सम्भूत भुवि सञ्जात ನಂಬಿದವಗೆಂಬೋ ಕೊಡುವವನೀತ ಸಾವಿರ ದೈವತ ಮನಸಂಪ್ರೀತ ಬೇಡುತ್ತ ನಿರ್ದೇವು ಆರಾಧಿಸುತ್ತ ಪಪ್ಪ ಮಗರಿಸ 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 ಗರಿಸ ರಿಸಸ್ಸ ನಿಸರಿ ಗಮ ಪಪ್ಪ ಮಗರಿಸ 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 ಗರಿಸ ರಿಸಸ್ಸ ನಿಸರಿ ಗಮ ಗಮ ಬದನಿ ದ ಬದನಿ ಸರಿ ದಾನಿ ಸರಿ ಗರಿ ರಿ ಸರಿ ದ ಬದನಿ ಸರಿ ದಾನಿ ಸರಿ ಗಮ ಸರಿ ಗಮ ಪದ ಮ ಬದನಿ ದ ಮ ಬದನಿ ದ ಮ ಗ వావ్! చాలా బాగుందండి. చాలా అద్భుతంగా పాడారు. ఇంకొకటి అంటే ఫీమేల్ బ్యాండ్ ఒకటి ఫామ్ అయ్యామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అంటే ఎంతమంది ఫామ్ అయ్యారు? దానికి సంబంధించి అంటే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళ, లేకపోతే వాళ్ళంతా కూడా పాటలు పాడేటటువంటి వాళ్ళ? లేదండి. ఎలా? డిఫరెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాయిస్తారు. ఒకళ్ళు కీబోర్డ్, డ్రమ్స్, రిథమ్స్ తర్వాత గిటార్, బేసిస్ట్. సో, ఇలాగా డిఫరెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్. నేను సింగర్‌ని అందులో. హ్మ్. నేను స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అండి. అంటే లైక్ అందరం గూడా కలిసి మేము ఇది ఫార్మ్ చేయడం జరిగింది. మ్హూ. అంటే మీరు అండ్ అంటే అంటే ఈ క్లబ్ అయిన తర్వాత ఈ ఫీమేల్ బ్యాండ్ క్లబ్ అయిన తర్వాత మీరు ప్రత్యేకించి ఏమైనా షోస్ ఇచ్చారా? దానికి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా? యాహ్! అండి. అంటే రీసెంట్‌గా మేము ఇక్కడ 31న తిరుపతిలో పెర్ఫార్మ్ చేసాం. అండ్ సంక్రాంతికి జీవీఎల్ సంక్రాంతి అని చెప్పి మన జీవీ నరసింహారావు గారు ఉన్నారు గదా! ఎంపీ. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వైజాగ్‌లో ఆయన చేశారు షో. అందులో గూడా మేము పాడడం జరిగింది బ్యాండ్. అండ్ ఆల్సో కొన్ని ప్రైవేట్ షోస్ గూడా చేసాము. లైక్ అక్రాస్ లైక్ హైదరాబాద్, బెంగుళూరు ఇలాగా. మ్. అంటే ప్రత్యేకించి అంటే భవిష్యత్తులో పాడబోయేటటువంటి పాటలకి మీరు స్పెషల్గా ప్రత్యేకించి ట్యూన్స్ చేసి మీరే పాడాలని అనుకుంటున్నారా ఏమన్నా? యాహ్! అండి. అంటే నేను కొన్ని ప్రైవేట్ సాంగ్స్ నేను కంపోజ్ చేసి, రాసి పాడడం జరిగింది. మ్హూ. సో, అదే ప్రకారంగా ప్రస్తుతం నేను 'సౌందర్యలహరి' అలాగే 'భగవద్గీత' నేను మా వారు. సో, మేము ఈ ప్రాజెక్ట్స్ టేకప్ చేసాము. లైక్ అంటే మా ఉద్దేశ్యం ఏంటంటే మనకి భారతీయ ఏమంటారు సంపద చాలా ఉందండి. అటు స్పిరిచువల్‌గా గానీ, లిటరేచర్ పరంగా, మ్యూజిక్ పరంగా అవును. చాలా మంచి సంపద ఉంది. అది అందరికీ కూడా ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అందించాలన్నది మా ప్రయత్నం అన్నమాట. మ్హూ. సో, మేము ఏఐ సహాయంతో వీడియోస్ గూడా మాకొక టీమ్ ఉందన్నమాట. సో, వాళ్ళ ద్వారా మేము వీడియోస్ గూడా పోస్ట్ చేస్తూ ఈ 'సౌందర్యలహరి భగవద్గీత' ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాము. Yeah. సో, అది గూడా త్వరలో యూట్యూబ్ ద్వారా ప్రజల ముందుకొస్తుంది. మీరు ఏఐ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు సింగర్స్ అందరికీ ఒక సవాల్గా మారింది. అంటే
అన్ని పాటలు కూడా ఏఐ ద్వారా ట్యూన్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని నుంచి మీరు ఎలా ఫేస్ చేయగలనుకుంటున్నారు? భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది దాని ఏ ఇంపాక్ట్? ఆ! అంటే ఎంత ఏఐ చేసినా గూడా న్యాచురాలిటీ ఉండదండి. అంటే ఆహ్, ఏఐ అన్నీ చేయొచ్చు కానీ ఎమోషన్ మిస్ అవుతుంది. సో, అది ఓన్లీ మనుషుల వల్లే సాధ్యమవుతుంది. ఆ హ్యూమన్ ఎమోషన్ ద్వారానే పాట గాని ఏదైనా గూడా అది ఉంటేనే దానికొక లైఫ్ అన్నమాట. లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. సో, ఏఐ డెఫినైట్‌లీ టెక్నాలజీ పరంగా హెల్ప్ అవుతుంది. బట్ ఐ థింక్ ఎంత ఏఐ హెల్ప్ తీసుకున్నా గూడా హ్యూమన్ ఈస్ ద మోస్ట్ ప్రిఫరెన్స్ అని నేను అనుకుంటున్నా. అయితే అంటే చిన్నప్పటి నుంచి కూడా మీ తల్లిదండ్రులు ప్రోత్సహించారు, ఎంకరేజ్ చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు, నేర్పించారని చెప్పేసి. అంటే మీరు పెళ్ళైన తర్వాత కూడా మీ స్పౌస్ కూడా అదే రీతిలో ఎంకరేజ్ చేస్తున్నాడని చెప్పేసి అంటున్నారు. అంటే అవును. అతనికి కూడా ప్రావీణ్యం ఉందా ఈ సంగీతంలో? యెస్ అండి. అంటే మా మా వారు యాక్చువల్‌గా ఆయన చిన్నప్పుడు మృదంగం అవన్నీ గూడా నేర్చుకున్నారు. పాడతారు గూడా. ఆయన భజన్స్ ఇవన్నీ గూడా పాడుతూ ఉంటారు. అండ్ అలాగే మా మావయ్య గారు ఆయన విజయవాడలో గత 45 ఇయర్స్‌గా గూడా ఆయన మొత్తం మన దసరా ఉత్సవాలు గాని, వినాయక చవితి గాని, సంక్రాంతికి గాని ఇవన్నీ కూడా ఆయన ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన ప్రోగ్రామ్‌లో నేను చిన్నప్పుడు పాడడం కూడా జరిగింది. ఆయన కండక్ట్ చేసిన ప్రోగ్రామ్‌లో. సో, అలాగా వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. మా ఇన్‌లాస్‌కి గాని, మా హస్బెండ్‌కి గాని ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఫస్ట్ పెళ్ళైన 3 మంత్స్‌కి నేను 'పాడుతా తీగ'లో మళ్ళీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో, ఆయనే దగ్గరుండి తీసుకెళ్ళి పార్టిసిపేట్ చేయిచ్చారు ఆ ప్రోగ్రామ్‌లో. మ్మ్. అంటే మీ స్పౌస్ ఏం చేస్తారు? అంటే మీతో పాటు ఈ ఈ కార్యక్రమాలను చూసుకుంటారా ఎట్లా? లేదండి. ఆయన యాక్చువల్లీ బిజినెస్ చేస్తారు. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తారు. మ్యాన్ పవర్ ఏజెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో హి రన్స్ డిజిటల్ మార్కెటింగ్ ఆహ్, సో, ఓకే. మాకు ఇవన్నీ చూస్తూనే ఒక పక్క నాతో పాటు కూడా అంతే ఇంపార్టెన్స్ నాకు గూడా ఇచ్చి ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారండి. అంటే మీరు ప్రధానంగా అంటే మీరు ట్యూన్ చేసినటువంటి పాట ఏదైనా ఉందో దానికి సంబంధించి ఏమన్నా పాడగలుగుతారా? యాహ్! ఓన్గా అండి. అంటే ఓన్గా మన ట్యూన్ దేశం చేసినటువంటి. మీద నేను రాసి కంపోజ్ చేశానండి. మ్హూ. సో, అదొకసారి పాడి అది వినిపిస్తారా? ఇట్స్ ఎ పేట్రియాటిక్ సాంగ్. సో, మ్హూ. ఇండియా మీద పాడదాం అనుకుంటున్నా. ఓకే. మాతృభూమి అమర భూమి మాతృభూమి అమర భూమి సహనశీలి భారతి వేదము ఇతిహాసము నది సారము జనయోగము మాతృభూమి అమర భూమి విశ్వ సృష్టికి శాంతి సదనం వివిధ కళలకు కాంతి నిలయం సకల జీవుల జనని అజరామరముగా నిలిచెనెప్పుడు మాతృభూమి సకల జీవుల జనని అజరామరముగా నిలిచెనెప్పుడు మాతృభూమి అమర భూమి ధీరపుత్రుల కన్న పుడమి ధీర వనితల ధన్యధరణి వీరపుత్రుల కన్న పుడమి ధీర వనితల ధన్యధరణి ఐకమత్యమేక స్వరమై వెళ్ళి విరిసి నింగినంటిన మాతృభూమి అమర భూమి సహనశీలి భారతి వేదము ఇతిహాసము నది సారము జనయోగము మాతృభూమి అమర భూమి సహనశీలి భారతి సహనశీలి భారతి సహనశీలి భారతి వావ్!
చాలా బాగుందండి. మీరే అంటే లిరిక్స్ కూడా మీరే రాసారా? ఇట్లా దీనికి సంబంధించింది? అవునండి. నేనే రాసాను లిరిక్స్ అండ్ కంపోజ్ చేసి, ట్యూన్ చేసి పాడాను. చాలా బాగుందండి. అంటే దీనికి ఎవరైనా సహకరించారా? మీ హస్బెండ్ కానీ, మీ టీంలో మెంబర్స్ కానీ? అంటే అప్పటికి నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. బిఫోర్ మ్యారేజ్ అన్నమాట. బట్ అంటే మా తాతగారు రాస్తూ ఉంటారనమాట. ఆయన కవితలు గాని, పాటలు గాని రాస్తూ ఉంటారు. బట్ ఈ పాట నేను ఫస్ట్ నా ఆలోచన పెడదాము ఎలా ఉందని చెప్పి నేనే రాసుకున్నాను ఆలోచించి. అంటే మన ఇండియా ఒక గొప్పతనం ఏంటి? అసలు ఎటువంటి భూమి ఇది? ఎలా అంటే వేదాలు, ఇతిహాసాలు, తర్వాత రివర్స్ ఇవన్నీ గూడా ఉన్నాయి మన ఇండియాలో. అంత అంటే అన్ని రకాల అన్ని జీవరాశులకి అవును. అనుగుణమైనది అని భావన అన్నమాట ఇది. ఓకే. సో, రాసుకొని మా తాతగారికి చూపిస్తే ఆయన గూడా చాలా బావుంది. ప్రొసీడ్ అని చెప్పారు. ఓకే అండి. ఇంకోటి అంటే గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో మీరు ఆ స్వరాభిషేకంలో అనేక ప్రదర్శనలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఆయనతో అవునండి. ఉన్నటువంటి మీ పరిచయం కావచ్చు, ఆయన గురించి ఎలా ఉంది? నేను నాకు 13 ఇయర్స్ ఉన్నప్పుడు నేను 'పాడుతా తీయగా' అనే ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేశానండి. అది నాకు మొట్టమొదటిసారి బాలు గారి దగ్గర పెర్ఫార్మ్ చేయడం అన్నమాట. అది నా ఫస్ట్ స్టేజ్. సో, అంటే నాకు చాలా అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అనుకున్నారనమాట. ఎలాగైనా బాలుగారి దగ్గర పాడాలి అని చెప్పి నన్ను అన్నిటికి తీసుకెళ్ళి సెలక్షన్స్ దగ్గర నుంచి కూడా ఆవిడ ప్రోత్సహించారు. సో, ఫస్ట్ పాట పాడంగానే అంటే ఆయనకి ఏదైనా ఒక గమకం గాని ఏదైనా పాడితే వెంటనే అని గట్టిగా అరుస్తారనమాట. నాకు ఆ విషయం తెలీదు. మ్హూ. సో, ఇదేంటి ఫస్ట్ పాట పాడంగానే ఇలా అరిచారు అని భయపడ్డాను. తర్వాత ఆయన మైక్ తీసుకొని చెప్పారనమాట. "నువ్వు ఆ గమకం చాలా పాడావు. నేను ఆనందంతో ఇలా అని అన్నాను." ఆహ్, అనేటప్పటికి నాకు చాలా అంటే హ్యాపీగా అనిపిచ్చింది. మ్. ఫస్ట్ టైమ్ అందులోనూ ఆయన దగ్గర నుంచి ఆ కాంప్లిమెంట్ అందుకోవడం. తర్వాత ఆయన మిమిక్రీ గూడా చేయించుకున్నారు. అంటే సరదాగా అది ఇప్పటికి గూడా చాలా మందికి గుర్తు. చాలా మంది అడుగుతారు. అవును. ఇలా బాలుగారి దగ్గర నువ్వు చేసిన మిమిక్రీ నేను చూస్తానమ్మా అని చెప్పి. అంటే అంత సరదాగా ఉంటారాయన. అంత ఇదిచ్చారు గాబట్టి మేము గూడా చాలా ఫ్రీగా ఉండగలిగేవాళ్ళం ఆయనతో. అంటే ఆయన ఆయన దగ్గర ఆయన ఎదుట ఎన్ని పాటలు పాడుంటారు? ఎన్ని ప్రదర్శనలో పార్టిసిపేట్ చేస్తుంటారు? చాలా పాడానండి. అంటే ఆయనతోని కలిసి నేను ఆయన ముందు పాడడం ఒక ఎత్తయితే, స్వరాభిషేకంలోనే చాలా పాటలు పాడాను. అండ్ బయట గూడా ప్రోగ్రామ్స్ చేశాను ఆయనతో. ఆయన ముంబై టూర్ గాని ఇవన్నీ గూడా నేను గూడా వెళ్ళడం జరిగింది. అటు యూఎస్‌లో గూడా స్వరాభిషేకం జరిగింది. అక్కడికి గూడా వెళ్ళాను. మ్హూ. సో, ఇట్స్ ఎ విదేశాల్లో కూడా వెరీ మీ లాంగ్ జర్నీ. విదేశాల్లో కూడా మీ ప్రదర్శనలు ఇచ్చారా? మీ పాటలు అందించారా? యాహ్! ఎక్కడ ఎక్కడ అవునండి. ఎక్కడ ఏ యూఎస్‌లో దేశాల్లో? గూడా చాలా స్టేట్స్‌లో పాడాను. లైక్ షికాగో, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, న్యూ జెర్సీ. అండ్ రీసెంట్‌గా గూడా 3 మంత్స్ బ్యాక్ నేను టూర్ చేసొచ్చాను. ఒక 2 వీక్స్ నేను మా హస్బెండ్ ఎళ్ళాము. మ్హూ. సో, అక్కడ గూడా పెర్ఫార్మన్సెస్ అన్నీ ఇచ్చాము. ఈసారి నేను ఒక 2 కాన్సర్ట్స్ టెంపుల్‌లో చేశాను. సో, క్లీవ్‌లాండ్ అండ్ పిట్స్‌బర్గ్, కొలంబస్ ఇవన్నీ టెంపుల్స్‌లో పాడాననమాట. సో, అది ఇట్స్ ఎ వెరీ నైస్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. మీరు ఇంకోటి అంటే మీ ఇంకొక కోణం చూసినట్టయితే మిమిక్రీ కూడా చేస్తారు. కొంతమందిని వాళ్ళ వాయిస్‌ని ఇచ్చేస్తారని చెప్పేసి తెలిసింది. అంటే ఎవరెవరిని అనుసరించేవాళ్ళు, ఎవరెవరిని ఆ వాయిస్‌ని మిమిక్రీ చేసేవాళ్ళు? అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పాటు ఎవరిదైనా చేసేవాళ్ళా? అంటే చిన్నప్పుడు గీతా మాధురి అక్క, తర్వాత సునీత గారు, తర్వాత ఉషా ఉతుప్ గారు, ఇలా ఇలా రీసెంట్‌గా చంద్రబోస్ గారు, కీరవాణి గారి వాళ్ళని గూడా ఇమిటేట్ చేశాను. మ్హూ. అంటే అది జస్ట్ ఫన్ అండి. అంటే బాలుగారు చెప్తూ ఉంటారు. పాటలొచ్చిన వాళ్ళకి మిమిక్రీ వస్తే చాలా అడ్వాంటేజ్. మ్హూ. ఎందుకంటే దాన్ని మనం కరెక్ట్‌గా ఇప్పుడు ఆ సందర్భానికి వాళ్ళు కంపోజ్ చేస్తారు మ్యూజిక్. మనం పాడడంలో ఉంటుంది. ఇప్పుడు బాలుగారే అల్లు రామలింగయ్య గారి వాయిస్‌లో పాడతారు. అటు ఎన్టీఆర్ గారి వాయిస్‌లో పాడతారు. అవును. సో, ఆ మిమిక్రీ అనేది సింగర్స్ అందరికి రావాలి అని చెప్పి బాలుగారు చెప్తూ ఉండేవారు. ఈవెన్ కీరవాణి గారు కూడా అదే మాట అన్నారు కొన్ని రీసెంట్‌గా. సందర్భాల్లో అలాగే పాడాల్సి వస్తుంది కూడా సినిమా అంటే ప్లేబ్యాక్ ఆ! సింగర్స్ కి చాలా అవసరం అవును. కూడా అది. సో, ఆ టైమ్స్‌లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు సరదాగా ఇప్పుడు ఎవరైనా గెట్ టుగెదర్ అయినప్పుడు మేము బయట ప్రోగ్రామ్స్‌లో అలా సరదాగా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మా కోసం ఏమన్నా మిమిక్రీ చేయగలుగుతారా కొంతమందిని? అంటే ప్రస్తు ప్రస్తుతానికి వద్దులేండి బాగోదు. అంటే పర్లేదు. ప్రముఖ అంటే గాయకులు ఎవరైనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కానీ అంటే మిగతా వాళ్ళ వాళ్ళ గాయకులు? సమక్షంలో చేయడం వేరు. వాళ్ళు లేనప్పుడు ఐ థింక్ వద్దులేండి బాగోదు. ఓకే. ఇంకా
అంటే ప్లేబ్యాక్ సింగర్స్తో కలిసి చేసినటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏమున్నాయి? అంటే సినిమా ప్రముఖులకు సంబంధించి సినిమా ప్లేబ్యాక్ సింగర్స్ ఉన్నారు కదా చాలా వరకు, చాలా వాళ్ళతో మీ ఉన్నాయండి. రిలేషన్ అంటే కానీ? యా. లైక్ నేను సరిగమప, లిటిల్ ఛాంప్స్, బోల్ బేబీ బోల్, స్వరాభిషేకం, సూపర్ సింగర్, స్వరనీరాజనం, సంగీత మహాయుద్ధం, పాడుతా తీయగా ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ నా జర్నీ అంటే నేను చెప్పాను కదా, నేను స్కూల్‌కి వెళ్ళలేదు. సగం సెట్‌లోనే ఉన్నాననమాట షూటింగ్ చేస్తూ. నా చైల్డ్‌హుడ్ అంతా వెరీ వెరీ లాట్ ఆఫ్ మెమోరీస్ అనమాట. అంటే అటు శివమణి గారు, మను గారు, కోటి గారు, చిత్ర గారు, తర్వాత ఉషా ఉతుప్ గారు, శ్వేతా మోహన్ గారు ఇలా చాలా మంది సింగర్స్, మ్యూజిషియన్స్‌తో వర్క్ చేసే అవకాశం నాకు చిన్నప్పుడు, ఇప్పటికి లభించడం అనేది వెరీ వెరీ ఫార్చ్యూన్ అన్నమాట. మ్మ్. అండ్ లాట్ ఆఫ్ మెమరీస్ అండి. అంటే కోటి గారు అవ్వచ్చు, ఇటు బాలు గారు అవ్వచ్చు. ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ గూడా వాళ్ళు చాలా అంటే సరదాగా అందరితో కలిసిపోయి, వాళ్ళ సజెషన్స్ ఇస్తూ ఉన్ లైక్ అది లెర్నింగ్ ప్రాసెస్ అనేది నాకు లభించడం వెరీ వెరీ హ్యాపీ. యా. యాహ్! అంటే మీకు ఇప్పటివరకు అప్లోడ్ చేసినటువంటి సాంగ్స్లో ప్రధానంగా యూట్యూబ్లో కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు, అప్లోడ్ చేసినటువంటి సాంగ్స్లో ప్రధానంగా ఎక్కువ వ్యూస్ వచ్చినటువంటి సాంగ్ ఏది? ఇది హరివరాసనమా లేకపోతే దానికి సంబంధించి ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ఆహ్, 'మహాకనక దుర్గా' అని చెప్పి ఒక పాట అప్‌లోడ్ చేశానండి మ్హూ. లాస్ట్ ఇయర్ దసరాకి. మ్హూ. దానికి 3,00,00,000 పైన వ్యూస్ వచ్చాయండి. మ్హూ. ఒక్క పాటకే. మ్హూ. సో, అది ఏంటంటే నేను అమ్మవారి వేషధారణలో ఉంటాననమాట. అమ్మవారిలాగా నేను రెడీ అవుతాను. మ్మ్. అలంకరించుకొని రికార్డ్ చేసిన పాట. అది మీరు వీడియో చూస్తే గనక ఓకే. ఆహ్, ఇద్దరు లలితలుంటారు. మ్హూ. ఒకళ్ళు పాడే లలిత, ఇంకొకళ్ళు లలిత అమ్మవారనమాట. మ్మ్. సో, అలాగా మేము షూట్ చేయడం జరిగింది ఆ పాట. మ్హూ. దానికి ఆల్‌మోస్ట్ 3 క్రోర్స్ పైన వ్యూస్ వచ్చాయి యూట్యూబ్‌లో. అది అంటే ఇప్పుడు చాలా ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికి అంటే గూడా చాలా వైరల్ మోడీ అయింది మోడీ ఆ వీడియో. ప్రధాని ట్వీట్ చేసినటువంటి పాట కూడా కనకదుర్గ అమ్మవారిది అనుకుంటా కదా, అదే సాంగా ఆ! లేకపోతే వేరేది? ఇది వేరే పాటండి. ఈయన ట్వీట్ చేసింది నేను ఈ ఈ రీసెంట్గా. లాస్ట్ ఇయర్ దసరాలో చేసినది. ఓకే. కనకదుర్గ అమ్మవారిదే. 2 కనకదుర్గ అమ్మవారిది. మీరు అంటే ఎక్కువ వ్యూస్ వచ్చినటువంటి సాంగ్ ఒకసారి పాడి వినిపిస్తారా? షూర్. యా. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. శివంకరే శుభంకరే పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో, ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన. ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపత్రం పొందెను. విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది నగరము. జగములన్నీ జేజేలు పలుకగా, కనకదుర్గకైనది స్థిర నివాసము. మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము. కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమా. అమ్మ మనసు పాడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పొడక, ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించి దుర్గ రూపం. ముక్కోటి దేవతలందరికీ ఇది ముక్తి దీపం. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. శివంకరే శుభంకరే పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. యా, చాలా బాగుందండి. హై పిచ్ ఒక టెంపో మెయింటైన్ చేస్తూ పాడారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యా. యూ. అయితే ఇప్పుడు అంటే ప్రధానంగా ఇలాంటి డివోషనల్ సాంగ్స్తో పాటు ప్రధానంగా అంటే సోషల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి పాటలు కానీ అట్లాంటివి ఏమన్నా ట్యూన్ చేసి పాడేటువంటి అవకాశం ఉందా భవిష్యత్తులో మీకు ఫీమేల్ బ్యాండ్ ద్వారా?
అండి. అంటే లైక్ నేను సేఫ్ సాయిల్ గురించి మన సద్గురు గారు స్టార్ట్ చేశారు. సేఫ్ సాయిల్ మూవ్‌మెంట్ 2021లో. హుహు. సో, ఆ మూవ్‌మెంట్‌కి సంబంధించి మట్టి గురించి, వృక్షాల గురించి కూడా పాట పాడడం జరిగింది ఒకటి. హుహు. అండ్ ఆల్సో లైక్ మోస్ట్‌లీ పేట్రియాటిక్ సాంగ్స్ గానీ, తర్వాత స్పిరిచ్యువల్ లైక్ ప్రజలకి లైక్ ఏది వింటే వాళ్ళు ఆ డివోషన్‌ని ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళు కూడా కొంచెం తన్మయత్వానికి లోనవుతారు. ఆ లిటరేచర్ ఇవన్నీ కూడా కొన్ని మనకి సౌండ్స్ ద్వారా మనం చేయించొచ్చు. అంటే ఆ మ్యూజిక్‌లో మన మ్యూజిక్‌లో అంత ఇదుందండి. హ్మ్. కొన్ని కొన్ని ఇప్పుడు మన అష్టకాలు గాని, అవును. తర్వాత ఈ నేను చెప్పినట్టు సౌందర్య లహరి ఇవన్నీ కూడా చాలా పవర్‌ఫుల్ లిటరేచర్ అన్నమాట ఆదిశంకరాచార్యుల వారివి. హ్మ్. సో, ఇటువంటి మ్యూజిక్‌తో గూడా నేను వద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు యాహ్! అంటే సినిమా పాటలు, అదేవిధంగా ఫోక్ సాంగ్స్ అని యూట్యూబ్‌లో కొన్ని లక్షల వ్యూస్, కోట్ల వ్యూస్ వస్తున్నాయి. అంటే అండి. వీటన్నిటిని ఫేస్ చేస్తూ ఒక డివోషనల్ సాంగ్స్ కూడా అదే రీతిలో, అదే స్థాయిలో మీరు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం మీ యాహ్! గాత్రంతోనే దాన్ని సాధ్యమైందంటారా? నాకు వినిపించలేదు ఏంటండి? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా యూట్యూబ్‌లో ఈ యాహ్! ఫోక్ సాంగ్స్ కావచ్చు, అదేవిధంగా సినిమా పాటలు కావచ్చు, వీటికి ఎక్కువ ఆదరణ ఉంటుంది. అదే స్థాయిలో మీ పాటలకు కూడా ప్రధానంగా డివోషనల్ సాంగ్స్ కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే హ్మ్. దీనికి సంబంధించి అంటే గాత్రమే కారణం కావాలా? లేకపోతే డివోషనల్‌లు కూడా ప్రజలు వింటారు అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? అంటే నాకు నిజంగా స్టార్ట్ చేసేటప్పుడు తెలీదండి. అంటే వింటారో, వినరో నాకు కూడా క్వెషన్ మార్కే. బికాజ్ ట్రెండ్ అనేది ఇప్పుడు ఎక్కువ ఏమంటారు? ఎక్కువ ఫిల్మ్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్ యాహ్! దీంతోనే ఉంది. హ్మ్. బట్ ఎక్కడో ఒక చిన్న ఏమంటారు? హోప్ అన్నమాట. లేదు అంటే ముఖ్యంగా జెన్‌జీస్ గురించి మాట్లాడాలి. వాళ్ళు గూడా ఇప్పుడు హ్మ్. ప్రస్తుతానికి అంటే వాళ్ళు వినే రీతిలో మనం జేస్తే ఖచ్చితంగా వింటారు అన్న రియలైజేషన్ నాకొచ్చింది. హుహు. ఇప్పుడు భజన్ క్లబ్బింగ్ గాని ఇవన్నీ గూడా ట్రెండ్ అవుతున్నాయంటే డెఫినైట్‌లీ వినడం వల్లేనండి. హ్మ్. వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఆ రాక్ మ్యూజిక్‌తో, డ్రమ్స్‌తో వాయిస్తూ మన మ్యూజిక్‌ని ప్రమోట్ చేయడం అనేది ఒక పద్ధతి. ఇంకోటి అంటే మీరు జంజీ గురించి మాట్లాడారు కాబట్టి మీకు సబ్స్క్రైబర్స్‌లో, మీ ఫాలోవర్స్‌లో ఎవరన్నా ఆ జంజీ జనరేషన్ ఉందా అసలు? వాళ్ళ నుంచి వచ్చినటువంటి కామెంట్స్ ఏమన్నా ఉన్నాయా? బెస్ట్ అండి. కాంప్లిమెంట్స్, చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్. మందున్నారు. లైక్ ముఖ్యంగా యూత్ జెన్‌జీస్ తీసుకుంటే గనక వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ ద మ్యూజిక్. అంటే హ్మ్. ఇప్పుడు ఈ 'కాంతార' గాని ఇవన్నీ అంటే అందులో ముఖ్య కారణం ఏంటంటే హ్మ్. పాటతో పాటు వెనకాల మనం యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా. అవును. సో, వాటికి గూడా వాళ్ళు కనెక్ట్ అయ్యి దే ఆర్ ఎంజాయింగ్ అన్నమాట. అంటే ఈ ఈ స్టైల్‌లో చేయండి మేము వింటాము అని వాళ్ళే మనకు రెస్పాండ్ అయ్యి చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని పాటలు చేస్తే. మీరు ప్రత్యేకించి అంటే స్పెషల్‌గా మీరు ప్రైవేట్ ప్రోగ్రామ్స్ పెట్టి కాన్సర్ట్ అంటే లాగా నేను కూడా అట్లాంటి ఏమైనా జెన్‌జీయే. ప్రోగ్రామ్స్ అవును. అందుకే నేను చెప్పింది. అంటే జంజీలో ఉన్నారు గానీ డివోషనల్ సాంగ్స్ పాడుతున్నారు కదా! మరి ఆ జనరేషన్ మిమ్మల్ని ఫాలో అవుతుందా లేదా అనేది నా క్వెషన్. అంటే దే ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ దట్ దీస్ పీపుల్ అంటే ఇప్పుడు వస్తున్న కిడ్స్ గాని దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. హ్మ్. ఇప్పుడు చిన్న పిల్లల్ని అడిగినా ఏమంటారు కాలభైరవాష్టకం చెప్తున్నారు. పెద్దవాళ్ళని అడిగితే హే కృష్ణ గోవింద అని పాడుతున్నారు. సో అవును. వెరీ మల్టీ వెరీ హ్యాపీ. టాలెంటెడ్‌గా అంతెందుకు ఉంటున్నారు మా ఇప్పుడు జనరేషన్ బావగారు కూడా. వాళ్ళ అమ్మాయి గూడా పాడుతుంది. షీ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డివోషనల్ సాంగ్స్ అన్నమాట. మీరన్నట్టుగా మల్టీ టాలెంటెడ్‌గా ఉంటున్నారు కొంతమంది చిల్డ్రన్. యాహ్! ఇప్పుడు అంటే సద్గురు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి సద్గురు ఆయన దగ్గర కావచ్చు, అదేవిధంగా మహాశివరాత్రికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్‌లో కావచ్చు, మీరేమైనా పాటలు పాడారా? సందర్భాలేంటి? సో, నేను 2017లో నేను సద్గురు ఇచ్చే ఇన్నర్ ఇంజినీరింగ్ అనే ప్రోగ్రామ్ చేశానండి. హుహు. సో, అప్పటినుంచి నేను ఐయామ్ వెరీ మచ్ అసోసియేటెడ్ విత్ హిమ్. అండ్ ప్రతి పౌర్ణమికి గాని, తర్వాత హ్మ్. అక్కడ ఏమైనా హ్మ్. ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఆదియోగి దగ్గర గాని, నేను ఫ్రీక్వెంట్‌గా వెళ్లి వాలంటీరింగ్ చేస్తూ పాడుతూ ఉంటాననమాట. సో, సేఫ్ సాయిల్ ఈవెంట్‌లోనే నేను సద్గురుని గూడా కలవడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ మెమరబుల్ మూమెంట్ అనమాట. సౌండ్స్ ఆఫ్ ఈషా అని అక్కడ మళ్ గ్రూప్ ఉంటుందనమాట. సో, ఆయన ఈషాలో 'సౌండ్స్ ఆఫ్ ఈషా' అని ఒక మ్యూజిషియన్స్ అందరూ కలిసి పాడుతుంటారు. అంటే మంగ్లీ అక్క గాని, శ్రీలలిత గారు రాగమిరియాల అన్న. శ్రీలలిత గారు మిమ్మల్ని విష్ చేయడానికి ఒక సింగర్ విజయలక్ష్మి గారు లైన్‌లో ఉన్నారు. విజయలక్ష్మి గారు. ఓహ్! హలో. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీలలిత గారు లైవ్‌లో ఉన్నారు. మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆమె పాడిన పాటకి ఎక్స్ వేదికగా వాళ్ళు కోట్ చేశారు ప్రధానంగా.
అవునండి. హాయ్ లలిత. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? వెరీ వెరీ హ్యాపీ. బాగున్నాను. చాలా 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 కంగ్రాచ్యులేషన్స్ నీకు. థ్యాంక్ ఆహ్, యూ మేడం. చాలా అద్భుతంగా పాడావు. అది అది ఇంత అంటే మోడీ గారు షేర్ చేశారంటే మొత్తం భారతదేశం షేర్ చేసినట్టే. అయ్యో ఆ! మేడం, థ్యాంక్ యూ. మీరు కాల్ చేయడం ఇంకా వెరీ వెరీ హ్యాపీ. అంటే ఆహ్, లేదు లేదు. నాకు అంటే నాకు చాలా రోజులయింది చిన్నప్పటి మీతో నుంచి మాట్లాడి. అవును. చిన్నప్పటి నుంచి నీ మ్యూజికల్ జర్నీ చూస్తూనే ఉన్నాను. నేను ఫాలో అవుతూనే ఉన్నాను. చాలా చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి. అండ్ అంటే నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు నిలబెట్టుకో. ఐఎమ్ సో సో ప్రౌడ్ ఆఫ్ యూ లలిత. థ్యాంక్ యూ మేడం. అంటే థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ యూ. నాకెందుకు ఎక్కువ అంటే నచ్చుతుంది అంటే, అంటే అందరూ మామూలుగా ఒక సింగర్ అంటే సినిమాలో పాడాలని ఒకలాంటి ఒక ఆశ ఉంటుంది అందరికి. బట్ దాని వెనక ప్రాకులాడకుండా నువ్వు నీ కోసం ఒక ప్రత్యేకంగా ఒక స్థానాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. అండ్ థ్యాంక్ మ్యూజిక్ యూ. లవర్స్ కి చాలా చాలా చేరువయ్యావు నీ పాటలతో. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ సో సో ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే నాకు ఒక మదర్లీ ఫీలింగ్ వస్తుంది నేను చూస్తే అయ్యో ఎప్పుడైనా కానీ. మ్యామ్, థ్యాంక్ యూ సో సో మచ్ మ్యామ్. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్స్ యా ఫర్ యువర్ యా కైండ్ వర్డ్స్. థ్యాంక్స్ అలాట్. సో అలాగే నీకు నీ పేరెంట్స్ అండ్ మీ హస్బెండ్ కూడా ఇంత నీకు సపోర్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. యా మ్యామ్, సో థ్యాంక్ యూ. నువ్వు థ్యాంక్స్ ఇంకా అలాట్ మ్యామ్. అభివృద్ధి సాధించాలి, ఇంకా ఎత్తుకు ఎదగాలని మనసారా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అమ్మా. బాయ్. బాయ్ యా బాయ్. శ్రీలలిత గారు, సార్ చెప్పండి. యా ఇప్పుడు మేడం విజయలక్ష్మి గారు అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారంటే దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా దాదాపు ప్రజలందరికీ కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అంటే ఒక అఫీషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అవును. ఇది దాదాపు 130 కోట్ల మంది ప్రజలంతా కూడా ఎక్కువ మంది చూసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దీని ద్వారా మీకు మీ ఫీలింగ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫీలింగ్స్ కానీ ఎలా ఉన్నాయి? అంటే నేను చెప్పాను కదా, ఈ న్యూస్ తోనే నేను మార్నింగ్ నిద్ర లేచాను. నేను ఫస్ట్ చెక్ చేసుకున్నాను ఇది నిజమా కాదా అని చెప్పి. బట్ నిజమని అప్పటికి చాలా మంది మెసేజెస్ అండ్ కాల్స్ అన్నమాట. మా రిలేటివ్స్, మా పేరెంట్స్, మా ఇన్లాస్ అందరూ కూడా. సో ఇవాళ నా ఫేవరెట్ లంచ్ ఏమైనా చేద్దామని మా అత్తయ్య అనుకుంటున్నారు. స్పెషల్ ట్వీట్. స్పెషల్ లంచ్ బట్ జోక్స్ అబౌట్, దే ఆర్ వెరీ హ్యాపీ అండి. వెరీ అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందులోనూ విజయవాడ అమ్మవారి గురించి ఆ పాట పాడి ఆయన షేర్ చేయడం ఇంకా స్పెషల్ ఫీలింగ్ అన్నమాట. యా మీరు నేటివ్ విజయవాడ, అదేవిధంగా అమ్మవారి మీద పాడారు. అదే పాటని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ Yeah. చేశారు. అంటే ఇదంతా కూడా మీకు అవునవునండి. యా ఇంకొకటి అండి, అంటే ప్రధానంగా ఇప్పుడు డివోషన్ ఇందాక మనం మహాశివరాత్రి సాంగ్స్ సంబంధించి ప్రస్తావించాం. దాంట్లో బో శంభో అని చెప్పేసి ఒక పాట పాడారని చెప్పేసి తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఏమన్నా పాడగలుగుతారు? పాడనా అండి? పాడండి. యా యా. సో నాకు అంటే శివుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో శివుడి మీద చాలా చాలా సాంగ్స్ పాడి అప్లోడ్ చేశాను. మా ప్రాణదీపం, భో శంభో, ఆనత్ నీరా. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇది. భో శంభో శివ శంభో స్వయంభో, 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 గంగాధర శంకర కరుణాకర, మామవ భవ సాగర తారక, గంగాధర శంకర కరుణాకర, మామవ భవ సాగర తారక, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప, గమ గమ భూత ప్రపంచ రహిత, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప, గమ గమ భూత
భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో దిమిత దిమిత దిమి దిమి కిట కిటతో ఓం తోం తరి కిట కిటతో దిమిత దిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట కిటతో పతంగ మునివర వందిత ఈశా 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 మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర విష్ఠిత వేష నృత్య నిరాజన నృత్య నటేశ ఈశ సవేశ సర్వేశ భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో శంభో వావ్, మీతో ఇలాగే మరొక గంట సేపు పాడించాలని ఉంది కానీ టైం అయిపోవచ్చింది. అయితే మొత్తానికి మీరు క్రియేట్ చేసుకున్నటువంటి ఓన్ ప్లాట్ఫామ్ సంబంధించి అంటే ఎప్పుడు అంటే సోషల్ మీడియా ప్రధానంగా ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అంటే ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎలా ఉంది వాటి పరిస్థితి మెయింటెనెన్స్ ఏంటి? అంటే ఆ, కరోనా టైంలోనేనండి నేను మా అన్నయ్య కలిసి లైక్ యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఏమో మాకు వచ్చిన చిన్న చిన్న ఎడిటింగ్స్తో అలా స్టార్ట్ చేసాము. బట్ దాని తర్వాత లైక్ వేరే లెవెల్లోకి దాన్ని తీసుకెళ్ళాలి, అన్నీ కూడా మనం ప్రొఫెషనల్గా చేయాలి అని చెప్పి రీసెంట్ టైమ్స్లో ఒక 2-3 years నుంచి మేము దాని మీద బాగా యాక్టివ్గా ఉన్నాము. మా హస్బెండ్ ఒక టీంని కూడా లైక్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ చేత అన్ని కూడా ఫైనల్ గా వాళ్ళు చెప్పండి చూసుకునే మేడం, అంటే విధంగా. మీరు డివోషనల్ సాంగ్స్ తో పాటు సినిమా పాటలు అవకాశం వస్తే ఈ పాటలు పాడేటటువంటి అవకాశం ఉందా? అర్థం కాలేదండి ఏంటి? సినిమా పాటలు అవకాశం వస్తే పాడతారా? యా అండి, డెఫినెట్లీ పాడతాను. ఓకే అండి, కంగ్రాచులేషన్స్ అండి. మళ్ళీ ఒకసారి సివిఆర్ న్యూస్ నుంచి, సివిఆర్ న్యూస్ థ్యాంక్ ప్రేక్షకుల యూ, నుంచి థ్యాంక్ యూ. మీరు క్రియేట్ చేసుకున్నటువంటి ఓన్ ప్లాట్ఫామ్లో మరింత గుర్తింపు సాధించాలని, అదేవిధంగా ప్లేబ్యాక్ సింగర్గా కూడా సినిమాలో కూడా రాణించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్. ఇది ఇవాళ ప్రముఖ గాయని గుడిపాటి శ్రీలలతో ముఖాముఖి కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.